పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే, శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో, మరి రవి గురులిద్దరూ కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో, అలాగే రాహువు మనకి కుంభరాశిలో, శని మీనరాశిలో ఉండడం జరిగింది. బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని మరి అందరినీ కూడా దంచుతోంది. దంచవే మేనత్త కూతురా అంటూ దంచుడని దంచుతోంది. కాబట్టి మాకు ఉద్యోగాలు లేవండి, మరి మాకు పనులు లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. కాకపోతే విపరీతమైనటువంటి ఖర్చు అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. మరి ఎంత రాబడి వచ్చినా, ఎంత పనులు వచ్చినా కూడా మానసికంగా ఏదో కొరత, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎక్కడో ఉన్నట్టుగా డీలాగా ఉంటారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మీకు గురుడు ఫుల్ పవర్లోకి వచ్చాడు. మరి ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీ అందరికీ కూడా 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా మీకు మళ్ళీ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పిల్లలు కలుగుతారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి నిద్రలేమి, ఏమండి మాకు నిద్ర పట్టట్లేదండి అని నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా గురకలు తీస్తూ, మరి కునుకుల మీద కునుకులు తీస్తూ పడుకుంటారు. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారు మరి అమెరికాలో వెళ్ళడం, ఆస్ట్రేలియాలో వెళ్ళడం మరి ఆశ్చర్యకరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా కుంభరాశి వారందరికీ కూడా ఆడవాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా మా అత్తగారు మమ్మల్ని అడుగుతున్నారు, మా ఆడపడుచులు నన్ను అడుగుతున్నారు, అడిగే చేస్తున్నారనే స్వల్ప సంతోషులైనటువంటి కుంభరాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సంతోషపడిపోతారు. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఏలినాటి శని జరుగుతోంది. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి గిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.